ఢిల్లీతో చెప్పించుకుంటారో లేకపోతే ఇక్కడ మీరే చెప్పుకుంటారో? మీరు అలర్ట్ అవ్వాలా, మీ ముగ్గురు అలర్ట్ అవ్వాలా? వెంకటేశ్వర గారు, ప్రజలు ఏమంటున్నారంటే సభలే చేసుకోవాలి ఇవ్వట్లేదు, రేపు ఎలక్షన్ ఎలా అనే డౌట్స్ మొదలైనవి అప్పుడే. లేదు లేదండి, లేదు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మేము మీన్స్ ప్రజలు ఎట్లయితే స్వచ్ఛందంగా సభను సక్సెస్ చేశారు, అదేవిధంగా వీళ్ళ యొక్క శేషాలు అర్థమైపోయినాయి కాబట్టి రేపటి నుంచి ప్రజలను రక్షిస్తారు. ఖచ్చితంగా మా వాలంటీర్లు కానీ మా పార్టీ నాయకులే కాకుండా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకులందరూ కూడా ఖచ్చితంగా రేపు ఎలక్షన్ ని 100% స్వచ్ఛందంగా ఎలక్షన్ పోలింగ్ బూతులకు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా వేసి వెళ్తారు. ఎలాంటి సందేహాలు, ఎందుకంటే వీళ్ళ దుర్మార్గాల్ని చూస్తున్నారు ప్రజలు. చూసి ఇసుగెత్తిపోయారండి. ఎందుకంటే వాళ్ళ మీటింగ్లకైనా బలవంతాన లాక్కెళ్ళటం ఏంటి, ఇక్కడికి ప్రేమతో వచ్చే వాళ్ళని ఆపటం ఏంటి? ఇప్పుడు 10 కిలోమీటర్ల దూరం ఎవరు ఆపుతారండి? ఎందుకంటే ఇందా చెప్పినట్టుగా 100 ఎకరాల పార్కింగ్ పెట్టాం. అక్కడ ఫెసిలిటీ లేకపోతే వీళ్ళు ఆ పని చేయొచ్చు. కానీ నేను ఒకటే కోరుతున్నాను ఇంకా కూడా పోలీసుల్ని, మీరు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన దాని ప్రకారం 62 సంవత్సరాల వరకు మీరు డ్యూటీలతో ఉండాలి. మీరు 62 సంవత్సరాలు మీకు వచ్చే వరకు మీరు ఉద్యోగం చేస్తారు. మీరు ఈలోపు ఎన్ని ప్రభుత్వాలు మారుతాయో, కానీ మీరు ఇట్లా ఏ ప్రభుత్వానికి అండగద్దాము లేదంటే ఒక వ్యక్తికి అండగద్దాము అనుకుంటే ప్రజల చేత మీరు కూడా బహిష్కరించబడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ విధంగా మేము అవేర్నెస్ తీసుకొస్తాం. మా స్లోగన్ ఏంటంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి జనసేన పార్టీ ప్రస్థానం మొదలైంది. ఆ మార్పు అనేది మేము ఖచ్చితంగా చూపిస్తాం. రేపు ఈ రెండు పార్టీలతో కలిసి ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఏ రకంగా పరిపాలించుకోవాలో చూపించబోతున్నాం మేము. అందుకని ఇప్పుడు కానీ చెప్తున్నాం, వ్యవస్థలన్నీ కూడా మీరు కళ్ళు తెరవండి. ఇప్పుడు ఏదైతే మీరు కళ్ళు మూసుకుపోయి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి రక్షిస్తాడు, లేదంటే ఆయన పక్కన ఉన్న నలుగురు ఏదైతే ఉందో బాణం ఏమనుకోమకు, ఆ 2 అక్షరాలు ఉంటాయి కదా, ఏదో ఆ 2 అక్షరాల వ్యక్తులు మమ్మల్ని రక్షిస్తారు అని వీళ్ళు అనుకుంటున్నారేమో. వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకున్నారు తప్పితే మిమ్మల్ని ఎవరూ రక్షించడు మిమ్మల్ని. అందుకని మీ డ్యూటీ మీరు ప్రజల కోసం చేయండి అని చెప్పి మళ్ళా చెప్తున్నాం. అన్ని వ్యవస్థల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా నాశనం అయిపోయి అన్ని వ్యవస్థలకు హెచ్చరిస్తున్నామో. మీరు కళ్ళు తెరవండి ఒకసారి. కళ్ళు తెరిచి ప్రజల కోసం, మీరు రాష్ట్రం కోసం, మీరు ఎవరైతే ప్రతి పైసా మీరు తీసుకునేది ప్రజల సొమ్ము తీసుకున్నారు తప్పితే ఏ నాయకుడు మీకు ఇవ్వట్లేదు. అందుకని మీరు ఒకసారి కళ్ళు తెరిచి రాష్ట్రం కోసం పనిచేయండి. రేపు రాబోయే రోజుల్లో ఏర్పడే ఈ కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా చూసుకుంటాం. కానీ మీరు మా స్వార్థమైన లెక్కలో మీరు వెళ్తే ఖచ్చితంగా మీరందరూ కూడా ఇబ్బందులు పడతారు. మీరు ఉద్యోగాల్లో ఉండటం కాదు, అవసరమైతే కొన్ని ప్రత్యేక జీవాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా రిమూవ్ చేసే పరిస్థితి కూడా వస్తాం. ఎందుకంటే మా ధ్యేయం రాష్ట్రం, మా ధ్యేయం ప్రజల సంక్షేమం, మా ధ్యేయం ఈ రాష్ట్రం బాగుండాలి, అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలని చెప్పేసి మేము ఒక మంచి నడవడితో పార్టీలు కలిసి వెళ్తున్నాం. కాబట్టి మా ఆలోచన ఇదే ఉంటుంది. మళ్ళా హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మీరు కళ్ళు తెరుచుకుని ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకుని ప్రజల కోసం పనిచేయండి అని చెప్తున్నాం. ఎక్కడా కూడా ప్రజలకు కూడా హామీ ఇస్తున్నామండి, రేపు జరగబోయే ఎలక్షన్ చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఇతను ఈ పోలీసులు అడ్డం పెట్టుకోవాలని చేస్తే ఖచ్చితంగా మా వాలంటీర్లతో మేము రోడ్డు మీదకి వస్తాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటాం ఈ రాష్ట్రంలో. ఆ దిశగా మేము వెళ్తున్నాము. ఎవరూ కూడా ఈయన కింద ఉన్నటువంటి ఈ సోకాల్డ్ బ్యాచ్, ఈ పోలీసులు ఎవరిని కూడా ఆపలేరు. ఆయన నమ్ముకున్నటువంటి వాలంటీర్లందరూ కూడా తిరిగి రేపు మాకే ఓటైపోతున్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. రాష్ట్రం నిన్నటితోనే మొదలైంది మార్పు. ఖచ్చితంగా మంచి రోజులు వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నాను. రైట్. పట్టాభి గారు, మీరు చెప్పండి. చెప్తూ ఫైనల్ గా నిన్న ఇనిషియల్ రిమార్క్